అదొక క్లబ్. బయట అర్ధరాత్రి అవుతున్నా కూడా లోపల మాత్రం రంగురంగుల లైట్స్, దద్దరిల్లే మ్యూజిక్, డాన్స్లతో బిజీగా ఉంది. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఒక్క వ్యక్తి తప్ప. అతడే అజయ్. వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అండ్ రాజకీయాల్లో తిరుగులేని పవర్ఫుల్ కుటుంబానికి ఏకైక వారసుడు. కేవలం అతడి ఇంటి పేరు చాలు ఎవరిని అయినా అతడి ముందర తలవంచు తాకి. అజయ్ చుట్టూ జరుగుతున్న హడావిడిని ఏమాత్రం పట్టించుకోకుండా ఫోన్లో ఎవరితోనో తీవ్ర ఆగ్రహంతో గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు. అయినా సరే అక్కడ ఉన్న అమ్మాయిల చూపులు అతడి మీదే ఉన్నాయి. అతడి స్ట్రాంగ్ అండ్ దృఢమైన కండరాలు, తిరిగిన బాడీ, విశాలమైన భుజాలు కోపంతో పళ్ళును బిగిస్తూ ఉంటే అతడి పొదునైన దవడలు, నల్లటి లెదర్ జాకెట్, రిప్ జీన్స్ వేసుకుని నుదిటిపైకి అలవోకగా జారిపడుతున్న అతడి నల్లటి చెదిరిన జుట్టుని అతని కుడి చేతి నిండా ఉన్న టాటూస్ గల చేతితో వెనక్కి జరుపుతూ మాట్లాడుతూ ఉంటే మరింత డేంజరస్గా ఉన్న ఇంకో పక్క పిచ్చ హాట్గా కనిపిస్తున్నాడు. ఫోన్లో మాట్లాడుతూ పైకి లేచి ముందుకు 2 అడుగులు వేస్తూ, ఏ ఆపు, జస్ట్ వాళ్ళ మొహం మీద డబ్బు కొట్టి రేపు ఉదయానికల్లా పని ఫినిష్ చేయి. లేకపోతే రేపు ఉదయం మళ్ళీ ఆడక్కడ కనిపిస్తే ఆ నెక్స్ట్ సెకండ్కి నువ్వు పైకి పోతావు. తన డేంజరస్ గొంతుతో కోపంగా వార్నింగ్ ఇస్తూ వెళ్తూ ఉండగా సరిగ్గా అప్పుడే తల తిరుగుతున్న ఒక వ్యక్తి తూలుతూ వచ్చి అజయ్ని ఢీ కొట్టాడు. దాంతో అజయ్ చేతిలో ఉన్న ఫోన్ ఎగిరి డ్యాన్స్ ఫ్లోర్ మీద పడి టప్ అని గట్టిగా పడి 2 ముక్కలైంది. అంతే, అజయ్కి కోపం మరింత పెరిగి అతను ఆ వ్యక్తి కాళ్ళను బలంగా పట్టుకున్నాడు సింగిల్ హ్యాండ్తో. ఎరా, కళ్ళు దెబ్బయ్యా, యూ ఇడియట్! అతడి కోపానికి ఆ వ్యక్తి వణికిపోయాడు. ఐఎమ్ సారీ, నేను పొరపాటున తడబడి మిమ్మల్ని గుద్దేశాను. అలా చెప్పి అతను వెళ్ళబోతుండగా అజయ్ ఆ వ్యక్తి చెయ్యి పట్టుకుని వెనక్కి తిప్పాడు, పళ్ళను నూరుతూ. నీ వల్లే నా ఫోన్ పగిలిపోయింది. నీ తొక్కలో సారీ నా విరిగిపోయిన ఫోన్ని అతికించేస్తుందా? ఆ వ్యక్తి మాట్లాడకముందే అజయ్ ఒక గుద్దు గుద్దాడు. దాంతో అతను పక్కనే ఉన్న గ్లాస్ టేబుల్ మీద పడిపోయాడు. అతని దాటికి అది పగిలిపోయింది. అజయ్ అతని కాలర్ పట్టుకొని పైకి లేపి మళ్ళీ గుద్దడానికి చెయ్యెత్తాడు. కానీ ఒక అమ్మాయి అడ్డుపడి అజయ్ని వెనక్కి నెట్టింది. అతడికి ఎదురు తిరిగిన వ్యక్తిని కొట్టడానికి అజయ్ పిడికిలి బిగించి చెయ్యెత్తగా వచ్చినది ఎవరో అమ్మాయి అని ఆశ్చర్యపోయాడు. తనే అన్విత. తను చూడటానికి డిఫరెంట్గా కనిపించింది. అక్కడికి వచ్చిన ప్రతి అమ్మాయి మోడర్న్ డ్రెస్ వేసుకుని వచ్చి ఉంటే ఈ అమ్మాయి మాత్రం చూడీదార్ వేసుకొని వచ్చింది. అజయ్కి చాలా కొత్తగా అనిపించింది. ఒక అమ్మాయి తనను వెనక్కి నెట్టిందా, అది కూడా ఇంతమంది ముందు? అసలు నమ్మశక్యంగా లేదు. అక్కడ ఉన్న ఏ ఒక్కడు జోక్యం చేసుకోవడానికి కూడా ధైర్యం చేయలేదు. కానీ ఒక్క అమ్మాయి ముందుకు వచ్చి అజయ్ని వెనక్కి నెట్టిందా అని అతడు ఆశ్చర్యపోయాడు. అన్విత ఆ అబ్బాయిని నిలకడగా నిలబెట్టి అజయ్ యొక్క భయంకరంగా ఉన్న తీక్షణమైన నల్లటి కళ్ళలోకి చూసింది. చూడు, అతను సారీ చెప్పాడు. అది యాక్సిడెంట్లీ జరిగింది. ఎందుకు అతను కొడుతున్నావు అర్థం లేకుండా? ఆమె ప్రశ్నకు అజయ్ తేరుకుని తిరిగి మాట్లాడాడు సీరియస్గా. ఏంటి అర్థం లేకుండా కొట్టేది? ఆ ఈడియట్ నా ఎక్స్పెన్సివ్ ఫోన్ని పగలగొట్టాడు. దీనికి వాడికి నా చేతుల్లో పగలాల్సిందే. ఆమె కనుబొమ్మలను చిట్లిస్తూ, అతను కావాలని నీ ఫోన్ పగలగొట్టలేదు. నువ్వే నడుస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఎక్కడికో వెళ్తున్నావో చూసుకోలేదు. ఇప్పుడు అతని హాస్పిటల్ బిల్, ట్రీట్మెంట్ ఖర్చు నువ్వే కట్టాలి అంది. ఓహ్, నీకు డబ్బు కావాలా? సరే తీసుకో. అతను తన వెనక పాకెట్లో నుంచి నోట్ల కట్టని లెక్క పెట్టకుండా తీసి ఏమాత్రం పట్టించుకోకుండా ఆ వ్యక్తి ముఖం మీదే విసిరేశాడు. ఆ నెక్స్ట్ సెకండ్ అజయ్ అతని కళ్ళను చిన్నవి చేస్తూ ఆమె వైపు సూట్గా చూశాడు. ఇప్పుడు వాడితో నాకు న్యూ ఫోన్ కొనిపించు, విరిగినందుకు. అన్విత ఆ వ్యక్తి విరిగిన ఫోన్ వైపు చూడగా వారిద్దరి కళ్ళు పెద్దవయ్యాయి షాక్తో. సూపర్ నోవా ఐఫోన్ అది. అతడి ఫోన్ దాని ప్రైస్ వచ్చేసి కోట్లలో ఉంటుంది. ఆ వ్యక్తి గుటకలు మింగుతూ అజయ్ వైపు చూశాడు. నేను దాన్ని కొనలేనండి. అంతటి ఎక్స్పెన్సివ్ ఫోన్ డైరెక్ట్గా చూడడం కూడా ఇదే మొదటిసారి. నేను ఒక సాధారణ జాబ్ చేసుకునే వాడిని. భయపడ్డాడు. అలాంటి వెదవి నా ఫోన్ ఎందుకు పగలగొట్టావు? అజయ్ అతడిని పని చేయబోయాడు. కానీ అన్విత వెంటనే అతని వెనక్కి నెట్టడంతో అతను తడబడి కింద పడిపోయాడు. ఏదైతే ఆమెకే తెలియకుండా అతనిని అవమానపరిచేలా చేసిందో. అసలు ఎవరే నువ్వు? నన్ను వెనక్కి నెట్టడానికి నీకెంత ధైర్యం? అతను కోపంగా లేచి ఆమె వైపు దూసుకు వెళ్ళబోతుండగా క్లబ్ బౌన్సర్స్ అడ్డుపడి అజయ్ని వెనక్కి పట్టుకున్నారు. సార్ ప్లీజ్ వాళ్ళని వదిలేయండి, వారు ఇక్కడ కొత్త అని ఆపదు. వదలండి, ఈరోజు అయిపోయారు వాళ్ళు నా చేతిలో. అజయ్ బౌన్సర్లను అతని నుండి దూరంగా నెట్టి వారి వైపు వెళ్లేలోపే అప్పుడే అజయ్ బెస్ట్ ఫ్రెండ్ నీరజ్ లోపలికి హడావిడిగా వచ్చి అజయ్ చేతిని పట్టుకున్నాడు ఒక్కసారిగా ఆపుతూ. అజయ్,
మనమిప్పుడే వెళ్ళాలి. తాతయ్యకి సీరియస్‌గా ఉందంట. మీ నాన్న వస్తున్నారు. ఆయన రాకముందే మనం వెళ్ళాలి. ఆ ఒక్క మాటకి అజయ్ ఫ్రస్ట్రేషన్‌తో నిట్టూరుస్తూ ఓహ్ షిట్! విసుక్కుంటూ ఆ వ్యక్తి వైపు సీరియస్‌గా ఒక లుక్ విసిరాడు. నువ్వు లక్కీ ప్రాణాలతో బతికిపోయావు అని వార్నింగ్ ఇచ్చాడు. ఫాస్ట్‌గా వెళ్ళాలి. టైం లేదు. నీరజ్ హడావిడిగా అజయ్‌ని తీసుకువెళ్ళాడు. అజయ్ కనుమరుగయ్యాక అన్విత ఊరటగా నిట్టూర్చి ఆ అబ్బాయి వైపు చూసింది. సేవ్ చేసినందుకు థ్యాంక్స్ మ్యామ్ అన్నాడు. ఇంకెప్పుడు ఇలాంటి గొడవల్లో పడకండి అంది. షూర్ మ్యామ్. అతడు వెళ్ళిపోయాడు. అన్విత వెన్నుతిరిగి చూడగా తన కజిన్ స్నేహ నోరెళ్ళబెట్టుకుని విగ్రహంలా తన వైపు చూస్తూ ఉండడం చూసి అన్విత అయోమయానికి గురైంది. స్నేహ నువ్వు బాగానున్నావా? అన్విత తన దగ్గరకు వెళ్ళి ఆమె భుజం పట్టుకుని కదిలించింది. ఒస్సే నీకేమైనా పిచ్చి పట్టిందా? స్నేహ సీరియస్ అయింది. తన కళ్ళల్లో భయం తాండవిస్తుంటే. వాట్? నేనేదో కావాలని చేసినట్టన్నావు. అతన్ని కింద పడేయాలన్నది నా ఉద్దేశమే కాదు. ఆ అబ్బాయికి హెల్ప్ చేయాలనుకున్నాను అంతే. అన్విత మామూలుగానే అంది. అంతేనా? అన్విత నీకు తెలియకుండానే నువ్వెంత పెద్ద తప్పు చేసావో తెలుసా? అతడు ఏమీ మామూలువాడు కాదు. అతడు అజయ్ ఒక పొలిటీషియన్ కొడుకు. కొన్ని కోట్లకి వారసుడు. అతడెంత డేంజరస్ నీకు తెలీదు. క్రిమినల్ గ్యాంగ్స్టర్స్తో కనెక్షన్స్ ఉన్నాయి అతడికి. పోయి పోయి తనతోనే పెట్టుకోవాలా? ఒకవేళ అతను నిన్ను చంపిస్తే ఏంటి పరిస్థితి? అన్విత కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతను ఒక సాధారణ వ్యక్తి కాదు, ప్రమాదకరమైన వ్యక్తి అని తెలుసుకొని. నువ్వు విదేశాల నుండి వచ్చింది ఈరోజు. ఇప్పుడేమో ఏకంగా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడితో గొడవ పట్టావు. అతను ఏం చేస్తాడని నాకు భయంగా ఉంది. స్నేహ భయంగా అంది. భయపడకు స్నేహ, నాకేమీ కాదు. నన్ను నేను కాపాడుకోగలను. ముందుగా మన ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. వద్దంటే బలవంతంగా తీసుకొచ్చావు ఇక్కడికి. ఆమె వెళ్ళడం మొదలుపెట్టింది. స్నేహ ఇంకా ఉద్రిక్తంగానే కనిపిస్తూ ఆమె వెనకాలే వెళ్ళింది. ఆ రోజు నుండి అన్విత మళ్ళీ అతడిని చూడలేదు. కానీ ఆమె జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఇటీవల పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఆమె అంగీకరించడంతో అన్విత తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఎప్పటినుంచో అన్విత కూడా గతంలో చేసినట్లే వారిని ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ వారు అస్సలు ఒప్పుకోలేదు. దాంతో వేరే మార్గం లేక అన్విత ఇష్టంగానే పెళ్లికి అంగీకరించింది. కళ్యాణ మండపం అంతా పెళ్లికి వచ్చిన బంధుమిత్రులతో కోలాహలంగా ఉంది. అన్విత అండ్ పెళ్ళికొడుకు పెళ్లిపీటల మీద కూర్చున్నారు. పెళ్లి తరకు ఇరువైపులా. పురోహితుడు మంత్రాలు చదువుతూ తెరను తొలగించమని అడగా అప్పటి వరకు ఒకరినొకరు చూసుకోకుండా అడ్డుగా ఉన్న ఆ తెర పక్కకు తీసివేసిన అన్విత తల ఎత్తి చూడలేదు తనకు కాబోయే భర్తను. కానీ తన తల్లిదండ్రులు సిగ్గుపడుతుందేమో అనుకుంటూ తనని చూడమని చెప్తూ ఉన్నా సరే తను తలెత్తి చూడటం లేదు. తనకి ఇష్టం లేకపోవడం వల్ల. అవును, ఇంతకీ తనని చేసుకోబోయేవాడు ఎవరో కూడా మొహం చూడకుండా పెళ్ళికొప్పుకుంది. కానీ పెళ్ళికొడుకుని చూసిన తన కజిన్ స్నేహ వెంటనే కిందకి కూర్చుని అన్విత చెవిలో ఏదో చెప్పగా అన్విత తన ఎదురుగా ఉన్నవాడిని చూడగా తన కళ్ళు షాక్తో ఆల్చిప్పల్లా తెరుచుకున్నాయి. తన ఎదురుగా కూర్చుని ఉన్నది అజయ్. అన్విత తన దురదృష్టాన్ని ఆమె నమ్మలేకపోయింది. ఎవరితో అయితే ఆమె తెలియకుండానే గొడవ పెట్టుకుందో అతడే తనకి కాబోయేవారు అని. తన మొహమంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది. తన తల్లిదండ్రులు తన ఇష్టానికి వ్యతిరేకంగా కుదిర్చిన ఈ పెళ్లిని అంగీకరించడం ఇష్టం లేక పెళ్లికి ముందు అతని ఫోటో చూడడానికి నిరాకరించినందుకు. కానీ ఎవరు మాత్రం అనుకోగలరు? ఎవరిని అయితే తను మళ్ళీ చూడకూడదు అని అనుకున్నదో నేరుగా తన తల్లిదండ్రులు అతనితోనే తనకి పెళ్లి ఫిక్స్ చేస్తారని. ఇకపోతే అజయ్ ఏమో మొహం సీరియస్గా పెట్టుకొని కూర్చున్నాడు. పెళ్లి కూతురు వైపు కన్నెత్తి కూడా చూడకుండా. అతడి పేరెంట్స్ అతడిని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేస్తున్నారు. అతడి తాతయ్య తన వారసుడి పెళ్లి చూడాలని కోరడంతో పెళ్లి అంటే ఇష్టం లేకపోవడంతో అతడు కూడా తనని చూడాలని అనుకోలేదు. కానీ అతడికి ఆమె చూపులు గుచ్చుకుంటున్నట్లుగా అనిపించడంతో అసలు ఎవరు ఆ ముక్కు మొహం తెలియని దానిని అతడు పెళ్లి చేసుకుంటున్నాడు అని చిరాకుగా తన వైపు చూసి ఆశ్చర్యపోయాడు. అతడి కళ్ళను అతడే నమ్మలేకపోయాడు. కానీ అకస్మాత్తుగా అతడి పెదవులపై ఒక స్మైల్ చేరింది. అప్పటికే తన మొహంలో షాక్, భయంతో ఉన్న ముఖ కవరికలను గమనించి. కానీ ఇక్కడ ఆమె గుండె జల్లుమంది. అతడి మొహం దొరికింది అన్నట్టుగా పెట్టగా పెళ్లితంతు ముగిసి అప్పగింతలయ్యాక అన్విత తడబడుతూ అతడి ఇంటిలో కాలు పెట్టింది. అందరూ తనని ఘనంగా ఆహ్వానించగా సమయం రాత్రికి దాటివేయబడింది. అజయ్ తల్లి లక్ష్మి లోపలికి వచ్చింది బంధువులను సాగనంపాక. అన్విత, నువ్వు అలసిపోయి ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. ఆ చీర మార్చుకుని రెస్ట్ తీసుకో. ఈ లోపల నేను మనందరికీ వంట ఏర్పాట్లు చూస్తాను
అంది. నా రూమ్ ఎక్కడ ఉందత్తయ్య? అన్విత అమాయకంగా అడిగింది. కానీ దానికి లక్ష్మి చిరునవ్వు నవ్వింది. ఇందాక అజయ్ వెళ్ళిన రూమ్ చూసావు కదా, అదే నీ రూమ్ కూడా. ఈ సామాన్లు కూడా ఇప్పటికే అక్కడ అరేంజ్ చేపించేశారు మీ మావయ్య గారు. అన్విత మొహం మాడిపోయింది. అతని గదికి వెళితే ఏం జరుగుతోందోనని భయంతో ముందు మాట్లాడలేదు. కానీ ఆమెకి వేరే దారి లేకపోవడంతో మెల్లగా మెట్లపైకి వెళ్ళింది. అన్విత రూంలోకి వచ్చినప్పుడు అజయ్ ఎక్కడ కనిపించకపోవడంతో స్నానం చేసి కిందకి వెళ్ళడానికి ఇదే సరైన అవకాశమని ఆమె అనుకుంది. ఆమె తన లగేజ్ కోసం వెతికి చివరకు దాన్ని కనుగొని అందులో నుండి ఒక తేలికపాటి లైట్ వెయిట్ చీర బయటకు తీసింది. ఆమె బాత్రూమ్ వైపుగా వెళ్ళబోతుండగా బాత్రూమ్ డోర్ లోపల నుంచి ఒక్కసారిగా తెరుచుకుంది. అజయ్ కేవలం నడుముకు ఒక టవల్ చుట్టుకుని అర్ధనగ్నంగా బయటకు వస్తుంటే అతని తడి జుట్టుపై నీటి బిందువులు తలతలలాడుతూ, కొన్ని బిందువులు అతని పాలరాయిలా నిండిపోయిన బాడీపై జారుతూ అన్విత దృష్టిని ఆకర్షించాయి. దాంతో ఆమె ఆగిపోయింది. ఏంటా లుక్, అంత హాట్గా కనిపించేస్తున్నానా? యాటిట్యూడ్తో అడిగాడు. కానీ ఆమె నుంచి నో రెస్పాన్స్. అతడిని అర్ధనగ్నంగా చూసిన దృశ్యాన్ని జీర్ణించుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ అతడు కనుబొమ్మలను ఎగరవేయగానే ఆమె తేరుకుని త్వరగా బాత్రూంలోకి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ అజయ్ వెంటనే ఆమె మనుకట్టును పట్టుకొని డోర్ ఫ్రేమ్కి అదిమి పెట్టాడు. ఆమె తుల్లిపడింది. నాకు దూరంగా ఉండు, అన్విత లోపల వణుకుతున్నా గట్టిగా మాట్లాడింది. ఏంటి దూరంగా ఉండేది? నేనిప్పుడు నీ మొగుడిని. నువ్వు నాతో అలా మాట్లాడటానికి ఛాన్స్ లేదమ్మా. ఏంటి అంత నచ్చేసానా? మొదటి పరిచయంలోనే ఏకంగా పెళ్ళంగా వచ్చేసా? వ్యంగ్యంగా సాగదీశాడు. నువ్వే నన్ను పెళ్లి చేసుకోబోయేదని నాకు ముందే తెలుసుంటే మా అమ్మ నాన్న నుంచి పారిపోయి ఉండేదాన్ని. అన్విత మాటకి అర్థమైన అజయ్ కళ్ళు చిట్లించి చూశాడు. అయితే తను కూడా ఎవరిని చేసుకోబోతుందో తెలియకుండానే ఒప్పుకుందా అని. కానీ వ్యంగ్యంగా నవ్వాడు. ఇక్కడ నేనేదో నిన్ను పెళ్లి చేసుకోవాలని చచ్చిపోతున్నట్లు. కానీ అతడి మాటను నమ్మని ఆమె తడబడకుండా మళ్ళీ మాట్లాడింది, లోపల టెన్షన్ తన్నుకుంటూ వస్తున్నా. ఇప్పటికీ తనకి బాగా గుర్తుగా ఉంది అతడి ఫుల్ బ్యాక్గ్రౌండ్. నాకు బాగా తెలుసు నువ్వు నన్ను ప్రతీకారం కోసం పెళ్లి చేసుకున్నావని. కానీ నన్ను బాధపెట్టనివ్వకుండా నన్ను నేను కాపాడుకోగలను. దాంతో అతడి గొంతులో వ్యంగ్యం ధ్వనించింది. అవునా, అయితే నువ్వు తెలివైన అమ్మాయివే. అవును, నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నేను పెళ్లి చేసుకున్నాను. ఆమె ఆశ్చర్యపోయింది. అంత డైరెక్ట్గా ఒప్పుకునేసరికి. చాలా డేరింగ్ గల వాళ్ళ ఉన్నాడు. సాఫ్ట్గా కనిపిస్తే తనపై ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటాడని ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించింది. చూడు అజయ్, నీకు నా గురించి తెలియదు. నేను చాలా గడుసుదాన్ని, నీకు భయపడే రకం కాదు. ఓ, అయితే నేను కూడా చూశాను ఎంత గడుసుదానివో అంటూ ఆమె మీదకు వాలాడు, ఏదో అతను ఆమెను ముద్దు పెట్టుకోబోతున్నట్లుగా. కానీ అన్విత వెంటనే తన 2 అరచేతులతో తన పెదవులను మూసుకుంది. హే, ఇదేంటి అని అయోమయంగా అడిగాడు. కానీ అన్విత స్పందించకపోవడంతో అతను మళ్ళీ అడిగాడు, చేతులు పక్కకు పెట్టు. దానిని నిరాకరిస్తూ అన్విత తల అడ్డంగా ఊపింది. ఏంటి అప్పుడే మొగుడు మాటను పట్టించుకోవడం లేదు? అజయ్ ఆమె చేతిని లాగడానికి ప్రయత్నించాడు. కానీ అతను అలా చేస్తున్నప్పుడే బయట నుండి బెడ్రూమ్ డోర్ ఒక్కసారిగా తెరుచుకోవడంతో వారిద్దరూ గడ్డకట్టుకుపోయారు. అన్విత, నీకేమైనా హెల్ప్ కావాలా? హో మై గాడ్, మంచి రొమాంటిక్ టైంలో వచ్చానే. అజయ్ ముఖం ఎర్రగా కందిపోయింది నిరసన తెలుపుతూ. చా, అలా ఏమీ లేదమ్మా అతడు అంటున్న లక్ష్మి సరదాగా ఆట పట్టిస్తూ. ఇట్స్ ఓకే, పని అయ్యాక కిందకి రండి, అందరం కలిసి డిన్నర్ చేద్దాం. ఆమె సిగ్గుతో కూడిన చిరునవ్వుతో తన ముఖాన్ని కప్పుకుంటూ వెళ్ళిపోయింది. అజయ్ ఇబ్బంది అండ్ సిగ్గుతో చచ్చిపోయాడు. కానీ ఆ క్షణంలో అతడు తనకి ఫన్నీగా కనిపించాడు. తను అతడి గురించి విన్నదంతా కూడా ఏమాత్రం సూట్ అవ్వలేదు ఆ క్షణాన. దాంతో నవ్వు ఆపుకోలేక కిలకిలా నవ్వింది అన్విత. అయ్యో, మొహం చూడు అలా కందిపోయిందో అని ఆట పట్టిస్తూ ఇంకా నవ్వుతూనే బాత్రూంలోకి చటుక్కుని వెళ్ళిపోయింది. ఏమన్నా? అతడు ఆమెను ఆపేలోపే తన డోర్ క్లోజ్ చేసుకుంది. ఓ గాడ్, ఈ అమ్మాయి చాలా ఎక్కువ చేస్తుంది. తలను అడ్డంగా ఊపుతూ షర్ట్ ప్యాంట్ వేసుకుని వెళ్ళాడు. 2 గంటల తర్వాత డైనింగ్ ఏరియాలో అన్విత, లక్ష్మి ఇంకా తింటూనే ఉండగా అజయ్ త్వరగా తినేసి, అమ్మా నేను వెళ్తున్నా. అజయ్ కార్ కీస్ తీసుకుని వెళ్తుండగా, సరేనానా అని లక్ష్మి అంది. అన్విత కన్ఫ్యూజన్గా చూసింది. కనీసం అతడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడో ఆమె అడగకుండా వెళ్ళనిస్తుంది అని. అజయ్ వెళ్ళిన తర్వాత లక్ష్మి అన్విత వైపు చూసింది. అప్పటికే అతడు బయటకు వెళ్లడంతో అన్విత ఉపశమనంతో నిట్టూర్చింది. ఏమైంది? లక్ష్మి అడగగానే అన్విత తన వైపు చూసింది అయోమయంగా. అదే, అజయ్ బయటకు వెళ్ళాక నిట్టూర్చావేంటి
వాడంటే భయపడుతున్నావా అని అడిగింది. అలా అని కాదు, కానీ అన్విత సంకోచిస్తుండగా, చూడు వాడి కోపం వస్తే చాలా డేంజరస్గా కనిపిస్తాడు. వాడికి బయట ఉన్న టాక్లో కొన్ని నిజాలు, అలానే కొన్ని అబద్ధాలు కూడా. మంచి డేంజరస్గా ఉన్నా లోపల మాత్రం చిన్నపిల్లల మనస్తత్వమే. కాబట్టి నువ్వేమీ వాడికి భయపడిపోనక్కర్లేదు. వాడితో ఫ్రీగా ఉండు. బయట ఎంత డేంజర్ అయినా ఇంట్లో వాళ్ళతో మాత్రం ఎప్పుడు మామూలుగానే ఉంటాడు. అంతెందుకు, ఇప్పుడు కూడా వాడికి వాడి తాత మీద కోపం ఉన్నా తనని చూడడానికి ఈరోజు కూడా టైంకి హాస్పిటల్కి వెళ్ళాడు. అన్విత ఆశ్చర్యంతో చూస్తూ ఉంది. తనలో ముందు ఉన్న టెన్షన్ అంతా మాయమైపోయింది. మరోపక్క హాస్పిటల్లో అజయ్ తాతయ్య బెడ్ మీద కూర్చొని ఉన్నాడు. అతడి వీపు బెడ్ హెడ్ బోర్డ్కి వాల్చి ఉంది. నర్స్ అతడి పర్స్ చూస్తూ ఉండగా అప్పుడే అజయ్ రూమ్లోకి వచ్చాడు. అతన్ని చూడగానే తాతయ్య మొహం వెలిగిపోయింది. మాట మాట్లాడడానికి పెదవి విప్పబోయేలోపే అజయ్ మొహం తిప్పుకొని ఏదో అతడు అక్కడికి అతడి కోసం రాలేదన్నట్టుగా యాక్ట్ చేశాడు. ఆ నర్స్ ఎప్పటిలానే అతడి తాతయ్య రిపోర్ట్స్ చెప్పి వెళ్ళిపోయింది. రూమ్ అంతా పిన్ డ్రాప్ సైలెంట్. అండ్ అజయ్ వెళ్ళి బెడ్ పక్కన ఉన్న చైర్లో కూర్చుని స్టిల్ మొహం పక్కకు పెట్టుకొనే ఉన్నాడు. ఏంట్రా నాన్న, నువ్వు ఎంత చెప్తున్నా వినకున్నా నీకు ఇష్టం లేని పెళ్లి చేశానని ఇంకా కోపంగా ఉందా? అతని తాతయ్య మాటలకి అజయ్ తలను అడ్డంగా ఊపుతూ అతని వైపు తిరిగి కూర్చున్నాడు. నువ్వు చేసిన దానికి కోప్పడాలో లేక సంతోషపడాలో నాకే అర్థం కావడం లేదు. ఏదైతే ఏముందిలే కానీ ఇప్పుడు నీకు ఎలా ఉంది, బాగానే ఉందా? అజయ్ అడిగాడు. బాగానే ఉంది. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని కూడా అంటున్నారు. దానికి అజయ్ ఓకే అన్నట్టుగా నోట్ చేశాడు. అన్నట్టు పెళ్ళిలో అంతా అమ్మాయి అసలు భయపడుతూనే కనిపించింది. ఇంతకుముందు నువ్వు తనని ఎప్పుడైనా కలిసావా? అజయ్ ఏమీ మాట్లాడలేదు. తననే ఎందుకు నీకోసం ఎంచుకున్నామో తెలుసా? అజయ్ కొనుబొమ్మలను చిట్లిస్తూ చూశాడు. నువ్వు మా బంగారం రా. అలాంటి నీకు ఎవరిని పడితే వాడిని ఇచ్చి పెళ్లి చేస్తామా చెప్పు? అమ్మాయి నిన్ను మించిన బంగారం. ఆ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మనకి దగ్గర చుట్టం కాదు కానీ తను నీకు మదర్ వరుస అవుతుంది. చిన్నప్పుడు మీరిద్దరు కలిసి ఆడుకున్నారు కూడా. మీకు గుర్తుకుండదు. అప్పుడు మీకు కేవలం 3 ఏళ్ళు మాత్రమే. ఒకప్పుడు నేను ఒక యాక్సిడెంట్లో పోవాల్సిన వాడిని. కానీ అందరూ భయపడి నాకు సహాయం చేయడానికి వెనకడుగు వేసిన ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఆ తర్వాత తన గురించి అలా విషయాలు తెలుసుకుంటూ ఆ అమ్మాయి అయితే నీకు సరైన జోడి అని అనిపించింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి తను మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చింది. నాకు కూడా కొంచెం సీరియస్ ఉండడం వల్ల ఇద్దరికి పెళ్లి చేయాలని పట్టుబట్టానంతే. మెల్లగా అజయ్ పెదవులపై చిన్నగా చిరునవ్వు చేరింది. తన అమాయకమైన ఫేస్ ఒకసారి అతడి కళ్ళ ముందాడింది. కొంతసేపు అతడి తాతతో మాట్లాడి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. గంట తర్వాత అన్విత బెడ్రూమ్లో అటు ఇటు తిరుగుతోంది ఏదో ఆలోచిస్తూ. అంతలో అజయ్ బయట నుంచి డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తూ షర్ట్ బటన్స్ విప్పడం స్టార్ట్ చేశాడు. అన్విత అది చూడగానే, ఓ ఆగు, ఏంటి అప్పుడే షర్ట్ విప్పేస్తున్నావు? ఆమె టెన్షన్ పడిపోయింది. ఆమె మొహం ఊరికే ఎర్రగా మారిపోతుండగా రావడమే షర్ట్ విప్పేస్తూ వచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకేం చేస్తాడో అని. హలో, ఇది నా బెడ్రూమ్, సో నాకు నచ్చినట్టుంటా, నాకు నచ్చినట్టు చేసుకుంటా. అయినా షర్ట్ ఉంటే ఎలా కుదురుద్ది? నాకు నచ్చదు, నాకు వీలుగా ఉండాలి కదా అప్పుడు అంటూ షర్ట్ తీసి పక్కన పడేశాడు. అన్విత ముఖం ఎర్రగా కందిపోయింది. దాంతో ఆమె పక్కకు చూసింది. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నాడు? అసలు షర్ట్ ఉంటే నచ్చకపోవడం ఏంటి? దేనికోసం వీలుగా ఉండాలంటున్నాడు? వామ్మో, కొంపదీసి దానికోసం తయారైపోతున్నాడా? అయినా ఇప్పుడు ముహూర్తాలు కూడా పెట్టలేదు కదా. ఆమె టెన్షన్ పడిపోతూ తన చీర కొంగును నలిపేస్తుండగా అది చూసి అతడు వింతగా మొహాన్ని పెట్టి, నీకు కొంచెం కంగారు ఎక్కువ అనుకుంటా కదా. నేను జస్ట్ నిద్ర కోసం మాట్లాడుతాను. ఓ తెగ ఊహించేసుకోకు. నాకు షర్ట్ ఉంటే నిద్ర పట్టదు. అతని మాటలకి ఆమెకు ఉపశమనం కలిగింది. కానీ కనుబొమ్మలను ముడుస్తూ, నేను దానికి ఒప్పుకోను అని అంది. ఏంటి దేనికి ఒప్పుకోవు? ఇప్పుడు నువ్వు నేనేం చేయడం లేదని డిసప్పాయింట్ అయిపోతున్నావా? ఏదో తనకి కావాలన్నట్టు అడిగాడు. హే చిచి, నేను ఒప్పుకోను అంటుంది నిద్ర కోసం. నేను నీతో పడుకోను. షర్ట్ లేకుండా ఉంటే నీ పక్కన నేనెలా పడుకోగలను? నాకు నచ్చదలా. అతడు కనుబొమ్మలు పైకెత్తాడు. అయితే పడుకోకు. ఇప్పుడు నిన్ను నాతో పాటు ఎవడు పడుకోమని అన్నాడు? రాత్రంతా దెయ్యంలా కూర్చో, నాకేం అభ్యంతరం లేదు. అతను ఏమీ పట్టించుకోనట్టుగా బెడ్ మీదకు దూకాడు. ఆమె నోరు తెరుచుకుంది ఎంత నిర్లక్ష్యంగా అన్నాడని. కళ్ళను చిన్నవి చేసి అతడి వైపు కోపంగా చూస్తూ, సచ్చినోడా, ఇందాక మీ అమ్మ చెప్తే ఏదో అనుకున్నా, కానీ ఎంత సెల్ఫిష్గా ఉన్నావు నాతో. నీకుంటుంది నా చేతులు ఎప్పుడొకప్పుడు. పళ్ళను నూరుతూ అతడి వైపు ఉండిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు? షర్ట్ లేకుండా ఇంకా బాగున్నానా? రా అయితే మరి, ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు
అంటూ అతడి పక్కన తట్టాడు. దానికి ఆమె అదేదో ముళ్ళకంప అన్నట్టు తలను అడ్డంగా ఊపుతూ, ఏం అక్కర్లేదమ్మా, నేను వెళ్ళి సోఫాలో తగలడతా. నీ పక్కన పడుకోవడం కన్నా వెళ్ళి సోఫాలో పడుకుంటా. అజయ్ ఆమెను వింతగా చూశాడు. నువ్వు నిజంగా అనుకుంటున్నావా నేను నిన్ను సోఫాలో పడుకొనిస్తానని? ఆమె అయోమయంగా అతని వైపు చూసింది. రెడీగా ఉండు. నాతో పెట్టుకున్నందుకు ఎలా నేను నిన్ను ఈ రాత్రిగా నా బెడ్ మీదకి తెచ్చుకుంటాను. నువ్వు అస్సలు ఊహించలే. రేపటికల్లా నువ్వు నా పక్కలో నుంచి నిద్ర లేవకపోతే నా పేరు మార్చుకుంటా. అన్విత ఉలిక్కిపడింది. ఏంటి ఇలా అంటున్నారు? నిద్రపోతాననేగా అన్నాడు ముందు. మళ్ళీ ఇలా అంటున్నాడేంటి? నువ్వు అన్విత, నువ్వు అత్తయ్య అన్నారు కదా, అదే నమ్ము. అజయ్ అలా ఏం చేయడులే. మనసులో తడబడుతూ పైకి ఏమీ భయపడని దానిలో మొహం పెట్టి నేరుగా వెళ్ళి సోఫా మీద కూర్చుంది. అది తనకు సరిపోదు అని తెలిసి కూడా. ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఆ చిన్న సోఫాలో రాత్రత్న పడుకుంటే రేపు ఉదయం నిటారుగా నిలబడలేక తడబడుతూ నడిచావే అనుకో, బయట చూసేవాళ్ళు వేరేలా అనుకుంటారు. కళ్ళని రోల్ చేస్తూ అన్నాడు. కానీ తను మొండిగా, నీలాంటి వాడి పక్కన పడుకోవడం కన్నా ఇక్కడ అడ్జస్ట్ అయ్యి పడుకోవడం చాలా బెటర్. ఆమె తన చేతులను తన చుట్టూ బలంగా చుట్టుకొని సోఫా మీద వాలిపోయింది, ఒక పక్కకి ఇబ్బంది పడుతూనే. అజయ్ తనని ఆశ్చర్యంగా జడ్జ్ చేస్తూ లోతైన శ్వాస తీసుకుని, దీనికేం తక్కువ లేదు, ముందు నుంచి చూస్తుందే కదా, చెప్తా దీని పని లోపల అనుకుంటూ నిట్టూర్చి కళ్ళు మూసుకున్నాడు. నెక్స్ట్ డే అన్విత నిద్ర లేవగానే తనను తాను బెడ్ మీద చూసుకోగానే దెబ్బకి షాక్ అయింది. రాత్రి తను పంతంగా మరి సోఫాలో పడుకుంటే తెల్లవారేసరికి బెడ్ మీదకి ఎలా వచ్చిందో తనకు అర్థం కాలేదు. నేను పడుకుంది సోఫా మీద కదా, మరి బెడ్ మీదే నిద్ర ఎలా లేచాను? ఆమె పక్కకు తిరగగానే భయంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. గొంతులోంచి ఒక కేక బయటకు వచ్చింది. అజయ్ ఆమె పక్కన పడుకుని ఉన్నాడు. అతని ముఖం ఆమె ముఖానికి కొన్ని అంగుళాల దూరంలో ఉంది. ఆమె తన చేత్తో నోరు మూసుకుని కేకను అణుచుకుని షాక్తో గడ్డకట్టుకుపోయింది. నిన్న రాత్రి పడుకోబోయే ముందు అతడు అన్న మాటలు తన మెదడులో గిర్రుమని తిరిగాయి. రెడీగా ఉండు. నాతో పెట్టుకునేందుకు ఎలా నేను నిన్ను ఈ రాత్రిగా నా బెడ్ మీద తెచ్చుకుంటాను, నువ్వు ఊహించలేవు. ఓరి నాయను, నిద్రమత్తులున్న నాతో ఏమైనా చేశాడా? పక్కలోకి తెచ్చుకుంటా ఊహించలేవన్నా సరే అని లైట్ తీసుకున్నా. కానీ నిజంగానే చేసి చూపించాడుగా. నిన్న రాత్రి అన్నట్టు నిజంగానే రాత్రి నాకే తెలియకుండా మా ఇద్దరి మధ్యన ఏమైనా జరిగిందా? ఆమె మైండ్ అంతా కూడా లేనిపోని ఆలోచనలతో సతమతమైపోయింది. ఎలా తను బెడ్ మీదకి వచ్చిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. వెంటనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలా తన ఒంటిపై కప్పి ఉన్న దుప్పటిని పక్కకు తోసి మెడ నుండి కాలు వరకు తనను తాను చెక్ చేసుకుంది. తను రాత్రి కట్టుకున్న చీర ఇంకా చెక్కు చెదరకుండా ఉండడం చూసి ఊపిరి పీల్చుకుంది. థ్యాంక్ గాడ్ అని అనుకుంటూ ఆమె ఉపశమనంగా నిట్టూర్చింది. ఇంకా నిద్రమత్తులోనే ఉన్న అజయ్ ముఖాన్ని చూడగానే ఆమె ముఖ కవలికలు మారి తన పెదవులపై చిన్నగా చిరునవ్వు చేరింది, ఏదో మురిసిపోతున్నట్టుగా. పర్వాలేదు, నేను అనుకున్నంత డేంజరస్ అయితే కాదు. అర్థమవుతుంది. అత్తయ్య ఎందుకు ముందు నాకు నచ్చ చెప్పారు. సో అజయ్నే నన్ను ఇక్కడ పడుకోబెట్టాడేమో. అయినా ఇంతగా ఉంది, నమ్మబుద్ధి కావట్లే. ఈ డేంజరస్ బ్యాడ్ బాయ్లో మంచి లక్షణాలు కూడా ఉన్నాయే. తనలో తాను గొనుక్కుంది. కానీ అజయ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆమె కళ్ళలోకి చూశాడు. దెబ్బకి కంగు తిన్నది. నాకు తెలుసు నేను కొంచెం ఎక్కువే హ్యాండ్సమ్గా ఉన్నానని. అంత మాత్రాన మరీ కన్నార్పకుండా నా వైపు అలా చూస్తుండక్కర్లేదు, సేమ్ రాత్రి చూసినట్టు అని సైడ్ స్మైల్ చేశాడు. అన్విత ముఖం సిగ్గుతో ఎర్రగా మారిపోయింది. అజయ్ తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు అతనిని చూడటాని అని. వెంటనే మొహాన్ని చాటేస్తూ బెడ్ మీద నుండి దిగడానికి ప్రయత్నించగా అతను ఆమె మణికట్టు పట్టుకుని అతడి వైపుకు లాగాడు. దాంతో ఆమె అతడి మీద పడిపోయింది. ఇద్దరి ముఖాలు ఒకరికొకరికి వచ్చేసరికి అన్విత అమాయకంగా చూసింది. నువ్వెందుకు నా వైపు అలా చూస్తున్నా? అతడి లోతైన గొంతుతో అడిగాడు. నువ్వు అనుకుంటున్నట్టుగా ఏమీ కాదు, జస్ట్ కన్ఫ్యూజ్ అయి చూసా అంతే. నేను బెడ్ మీద పడుకున్నాను, కానీ మేల్కొన్నప్పుడు నేను నీ పక్కన ఉన్నాను. ఎలా? అమాయకంగా అడిగింది. దానికి ముందుగా అతడి చేతి వేళ్లతో ఆమె బొగ్గును సుతారంగా తాకగానే తన ఒళ్ళు పులకరించింది. కానీ అతడు ఆమె ఫేస్ సరిగ్గా కనబడకుండా అడ్డుగా పడుతున్న తన ముంగురులను వెనక్కి సరిచేస్తూ తన కళ్ళలోకి లోతుగా చూశాడు. నేను నీకు మరీ అంత పట్టించుకొని మొగుల్లా కనిపించానా? రాత్రంతా సరిపోని సోఫాలో నా పిల్లని పడుకొనించేంత కఠినమైన వాడిలా? తన కళ్ళు మెరిశాయి. అంటే అజయ్ తన సౌకర్యం కోసం ఉద్దేశపూర్వకంగానే తనని బెడ్ మీదకు తీసుకొచ్చాడని గ్రహించి ఆమె గుండెలో ఏదో తెలియని అలజడ మొదలైంది.
నువ్వు గాఢ నిద్రలోకి జారుకున్నప్పుడు చలికి బిగుసుకుపోయావు. నేను నిన్ను జాగ్రత్తగా నా చేతుల్లోకి తీసుకొని బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పాను. నీకు చలికి ఏం కాకుండా అంతే. అంతకుమించి ఇంకేం అయిపోలేదు. సరేనా? అతడు అలా అనేసరికి ఆమె స్మైల్ చేసింది. అయితే ఆమె ముందుగా భయపడింది కూడా అతడు అర్థం చేసుకొని అంతా క్లియర్ చేస్తున్నాడని. మంచు సన్నగానే ఉన్నావు కానీ బరువుగా ఉన్నావు. పోనీలే అని నా దుప్పటి నీకు కప్పితే మొత్తం నువ్వే లాగేసుకుని పందిలా పడుకున్నావు. ఆమె కళ్ళను పెద్దవి చేసింది. ఓయ్, ఇప్పుడు నువ్వు నన్ను పంది అన్నావా? అడిగింది. ఏ కాదా? వెటకారంగా అడిగాడు. ఏంటి ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు? ఆమె ఒక దిండు తీసుకుని అజయ్ని కొట్టడం మొదలుపెట్టింది. అతను ఆమె దాడులకు చలించకుండా పగలబడి నవ్వాడు. నేను కాదు పంది, నువ్వే పందివి, అడిగి పంది. అన్విత అతన్ని కొడుతూనే ఉంది. కానీ రూమ్ బయట నుండి లక్ష్మి గొంతు విని హఠాత్తుగా ఆగిపోయింది. టైం 10 గంటలు అయింది. మీరిద్దరు ఇంకా నిద్రపోతూనే ఉన్నారా? అప్పటి వరకు తనని కొట్టనిచ్చిన అజయ్ వెంటనే తన చేతులున్న దిన్నును పట్టుకుని ఆపాడు. ఏంటి చెప్పనా అమ్మకి తమ చేసే యుద్ధం? చిన్నగా అడిగాడు. ఆమె చిన్నపిల్లలా భయపడి తనను అడ్డంగా ఊపింది. అతడు సరే అన్నట్టుగా కళ్ళను ఆర్పగా అన్విత తనను తాను కుదుటపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ అతడి పైనుంచి చటుక్కుని కిందకి దిగింది. లేదు అమ్మా, మేము ఇప్పటికీ నిద్ర లేచాము. అన్విత అయితే స్నానం చేస్తాకు వెళ్ళింది అని తనకి వినపడేలా మాట్లాడాడు. ఓ సరే, నువ్వు కూడా రెడీ అయ్యాక కిందకి రా. ఎవరో వచ్చారు, అనిరుద్ధంట, చూస్తాకి మాఫియా వాళ్ళ ఉన్నాడు అని అనేసి ఆమె వెళ్ళిపోయింది. ఇకపోతే మాఫియా అన్న మాట వినగానే అన్విత గడ్డగట్టుకుపోయింది. ఒక్కసారిగా అతడు ఎంత డేంజర్స్ గలవాడని గుర్తుకు వచ్చి అజయ్ నిట్టూర్చాడు. అతని కళ్ళు కొంత కంగారుతో కూడిన భావంతో తన వైపు చూస్తున్న అన్విత మీదకు వెళ్ళాయి. ఇప్పటి వరకు నాతో ఇంత చనువుగా కలిసి పోట్లాడింది, కానీ అమ్మ గొంతు వినేసరికి బిక్కమొహం వేసుకొని చూస్తుందేంటి? అమ్మాయి గారికి రియాలిటీ గుర్తుకొచ్చిందనుకుంటా. అయితే సరదాగా టీజ్ చేద్దాం. తనలో తానే నవ్వుకొని అతడు కాసేపు ఆట పట్టిద్దామని నిర్ణయించుకున్నాడు. నన్ను కొట్టి తప్పించుకోవచ్చని అనుకున్నావా? నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ లేచి నిలబట్టాడు ఇటారుగా కండలను చూపిస్తూ. అజయ్ ప్లీజ్, ఏదో తెలియక చేసేసా, ప్లీజ్ ఈసారికి వదిలే క్యూట్గా అడిగింది. ముందు నువ్వెక్కడికరా? అతని చేతితో సైగ చేశాడు. కానీ ఆమె కంగారుగా తల అడ్డంగా ఊపింది బొంగ మూతి పెడుతూ. నన్ను కొట్టడం నీకెంత ధైర్యం? అక్కడే ఆగవే, నిన్నేసేస్తా. సరదాగా ఆమె దగ్గరకు రాబోయేసరికి అతడు నిజంగానే తను చంపేస్తాడని భయపడి అన్విత వేగంగా బాత్రూంలోకి పరిగెత్తుకుని పోయి డోర్ క్లోజ్ చేసేసింది. ఏదో నిజంగానే అతడు మర్డర్స్ చేసేవాడిలా. అంతే. అజయ్ పగలబడి నవ్వుకున్నాడు పొట్ట చెక్కలయ్యేలా. ఇలా పెళ్ళైనా అతడు ఆమెను ఆట పట్టించడం, తనేమో బెదిరిపోవడం, ఒకే రూమ్లో పిల్లిని ఎలగని ఉంచితే ఎలా ఉంటుందో అలా తంటాలు పడుతున్నారు. కానీ తమ మధ్య ఎంత జరుగుతున్నా తమ చిన్న చిన్న గొడవల గురించి ఏమాత్రం మూడో మంచి తెలియకుండా మేనేజ్ చేసుకుంటున్నారు. లక్ష్మి లివింగ్ రూమ్లో కూర్చుని కాఫీ తాగుతూ అన్విత అని పిలిచింది. వస్తున్నా అత్తయ్య. అన్విత లివింగ్ రూమ్లోకి వచ్చింది. కూర్చో అనగా అన్విత తన పక్కనే కూర్చుంది. నేను మీ మావయ్య కొన్ని రోజులు అజయ్ తాతయ్య గారితో ఉండాలని డిసైడ్ అయ్యాము. ఈరోజు వెళ్తున్నాం. నేను తిరిగి వచ్చే వరకు కూడా ఇంటి బాధ్యత నీదే. అది వినగానే అన్విత మొహం మాడిపోయింది. నిన్న మావయ్య ఒక్కరే కదా వెళ్తారు అని అజయ్తో చెప్పడం విన్నాను. కొంచెం సాడ్గా అడిగింది. అంటే ఉండేది ఎక్కువ రోజులు కాబట్టి నేను కూడా వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. మీ మావయ్య టైంకి మందులు కూడా వేసుకోరు, నేను కనుక తన పక్కన లేకపోతే. లక్ష్మి మాట్లాడుతుండగా అన్విత ముఖం చిన్నపోయి విచారంగా కనిపించింది. లక్ష్మి అది గమనించి కాఫీ కప్ పక్కన పెట్టి ఆమెను ఓదార్చే ప్రయత్నంలో ఆప్యాయంగా అన్విత చెయ్యిని తన చేతిలోకి తీసుకొని, ఏమైంది బంగారం? అజయ్ నేను సరిగ్గా చూసుకోవడం లేదా, లేక నీతో సరిగ్గా ఉండటం లేదా? దానికి అన్విత కాదు అన్నట్టుగా చూస్తూ, లేదు అత్తయ్య, కానీ అజయ్ కొన్నిసార్లు చాలా వింతగా ఉంటాడు. ఒక్కోసారి ఒక్కోలా. ఎందుకు అలా ఉంటాడో ఏంటో ఏం అర్థం కాదు అయోమయంగా అంది. నిజానికి అజయ్ మొదట పెళ్ళికి ఒప్పుకోలేదు. వాడికి పెళ్లి మీద అసలు ఇంట్రెస్ట్నే లేదు. కానీ వాళ్ళ తాతయ్య గారి కోసం చేసుకున్నాడు. అందరూ పట్టుబట్టారని. నిజానికి అజయ్ పెళ్లికి ముందు చాలా మొండిగా ఉండేవాడు, గారాబంగా పెరగడం వల్ల. కానీ పెళ్లి తర్వాత వాడిలో చాలా మార్పు వచ్చింది. చాలా కూల్గా కూడా ఉంటున్నాడు, మునుపటిలా అంత కోపం ఉండకుండా. వాడేమైనా నేను హర్ట్ చేశాడా? అందుకు అలా ఉన్నావా? నేను అజయ్ నన్ను ఎప్పుడు కూడా హర్ట్ చేయలేదు. ఐ థింక్ మీకు లేట్ అవుతుంది అనుకుంటా అత్తయ్య, అన్విత గుర్తుకు చేసింది. కొంతసేపటి తర్వాత అన్విత బెడ్రూమ్ని శుభ్రం చేస్తుండగా
అల్మారా మీద ఒక ఆల్బమ్ కనిపించింది. దాన్ని తీసుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్ళింది. కానీ అది చాలా ఎత్తులో ఉంది. ఆ ఆల్బమ్‌ని అందుకోవడానికి ఆమె కాలి వేళ్ళ మీద నిలబడి పైకి చాచింది. కానీ అది ఆమె చేతికి అందలేదు. సరిగ్గా అప్పుడే అజయ్ అటుగా వెళ్తూ ఆమె ఆ ఆల్బమ్ అందుకోవడానికి పడుతున్న స్ట్రగుల్స్ చూస్తూ అక్కడే ఆగి చూస్తుండిపోయాడు. ఆమె తన జుట్టుని ముడివేసుకొని చీర కొంగును తన బొడ్డు దగ్గర దోపుకుంటూ ఉంటే అజయ్‌ను ఆమె వైపు మంత్రముగ్ధుడిని చేస్తున్నాయి. ఆల్బమ్‌ను అందుకోవడానికి ఆమె కాలి వేళ్ళ మీద నిలబడి కష్టపడుతుండగా అతని కళ్ళు ఆమె అందాలను అణువణువు పరిశీలిస్తూ ఆమె వైపుగా వెళ్ళి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతడి చెయ్యి ఆమె వెనుక భాగము చెయ్యిని తాకుతూ ఆల్బమ్ వైపు వెళ్ళగానే ఆమె బిగుసుకుపోయింది. అమాంతం అతని చేతులు ఆమె చేతులను తాకుతూ అతని ఛాతీ ఆమె వీపుకు ఆనడంతో ఆమె మరింత బిగుసుకుపోయింది. కానీ అజయ్ మౌనంగా ఆమెకు ఆల్బమ్ ఇచ్చి తర్వాత ఆమెకు కాస్త చోటు ఇవ్వడానికి వెనక్కి తప్పుకున్నాడు. కానీ తను వెనక్కి తిరగలేదు. తప్పుగా అర్థం చేసుకోకు. జస్ట్ నీకు హెల్ప్ చేయాలనుకున్నాను. ఆమె మెల్లగా అతడి వైపు తిరిగి చూసింది. "హ్మ్. థాంక్స్ అజయ్." అతడి పెదవులపై ఒక చిరునవ్వు మెరిసింది. "కలిసి చూద్దామా?" అని అడిగాడు. దానికి ఆమె నోట్ చేసింది. ఇద్దరూ బెడ్ మీద కూర్చుని ఆల్బమ్ ఓపెన్ చేసి చూస్తూ ఉండగా అందులో తన చిన్నప్పటి ఫోటోలను చూసి అన్విత షాక్ అయ్యింది. అజయ్ స్మైల్ మరింత పెరిగింది. అతడు కూడా అదే మొదటిసారి వారి ఫొటోస్ని చూడటంతో. అందులో కొన్ని చోట్ల తను అజయ్తో ఆడుకుంటున్న ఫొటోస్ చూస్తూ ఆమె ఆశ్చర్యపోయింది. మనిద్దరం చిన్నప్పుడే కలిసామా? ఆమె నమ్మలేకపోయింది. అరే, అక్కడ భలే ముద్దుగా ఉన్నావు అజయ్ అంటూ అతడి వైపు చూసింది. అప్పటికే తననే చూస్తూ ఉన్న అతడి కళ్ళలోకి చూడగానే ఆమె కనుబొమ్మలు ముడిపెట్టి చూసింది. నీకు ముందే తెలుసా? ఆమె అడిగిన దానికి అతడు అవునన్నట్లుగా కళ్ళను ఆర్పి అతడి తాతయ్య చెప్పింది తనకు చెప్పగా తను మరింత ఆశ్చర్యపోయింది. నమ్మబుద్ధి కావడం లేదు బావా. అతడు అవును అనబోతుండగా ఒక్కసారిగా ఆగిపోయాడు ఆశ్చర్యంతో. హే, నన్ను బావా అని పిలిచావా? దాంతో ఆమె నిజాన్ని ఒప్పుకోకుండా ఏంటి జోకా? నేనేం మాట పిలవలేదే అంటూ అక్కడి నుంచి జారుకుంది. వా, అయితే నిజంగానే పిలవలేదా? సరిపోయింది. అయితే నాకే అలా అనిపించిందా? అతడు అయోమయమయ్యాడు. మరోపక్క వేరే రూమ్కి వచ్చేసిన అన్విత గిరగిరామని తిరుగుతుంది పరవశించిపోతూ. తన ఫోన్ టేబుల్ మీద వైబ్రేట్ అవ్వడం చూసి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసింది. హలో మేడం గారు, నీకు నేను అసలు గుర్తుకున్నానా? ఏముంటుందిలే, ఖచ్చితంగా లేను. స్నేహ కాల్లో అంది. మేబీ అని అన్విత అంది సిగ్గుపడుతూ. ఒసే, నువ్వు కాదంటావనుకున్నానే, అదేంటి అలా అన్నావు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? పెళ్లి తర్వాత అజయ్ నిన్ను రాసి రంపాలు పెట్టేస్తున్నాడా? స్నేహ తడబడింది. ఛే, కాదే. అన్విత మొహమాటం పడుతుంది. మరి ఇంకేంటి? నేను వీడికి ఎప్పుడు పడిపోయా. అన్విత మాటకి స్నేహ అవాక్కయింది. ఏంటి, నమ్మలేకపోతున్నాను. నువ్వే అన్నావు కదే వాడిని చూస్తుంటే భయమేస్తుంది, వాడి రివెంజ్ తీర్చుకుంటాకి ఏం చేస్తాడో అని. మరి అంతలో అంత డేంజరస్ వాడి ప్రేమలో ఎలా పడ్డావు? స్నేహ ప్రశ్నించింది. నిజమే, డేంజరస్నే వాడు. కానీ తన కుటుంబ విషయానికి వస్తే మాత్రం చాలా సున్నితంగా ఉంటాడు. అదెలా జరిగిందో నాకు తెలియదు. నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుండి మేము రోజు పోట్లాడుకుంటూ వాదించుకుంటూనే ఉన్నాము. ఇంకోటి చెప్పనా? నేను ఈగోతో కనీసం ఒక్క గ్లాస్ నీళ్ళు కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు తనకి. అయినా సరే అతను నా పట్ల ఎప్పుడు తిరిగి ఈగో కాదు కదా, కనీసం యాటిట్యూడ్ కూడా చూపించలేదు. అతను నా మీద శ్రద్ధ చూపించడం ఒక్కసారి కూడా ఆపలేదు. నాకేం కావాలనో ముందే తెలుసుకుని నా కోసం చేస్తున్నాడు. ఏదైతే నన్ను అతడి పట్ల కట్టేస్తుందో రోజు రోజుకు. అన్విత మురిసిపోయింది. నువ్వు అతని నుండి పారిపోతావనుకున్నాను, కానీ నువ్వు అతని ప్రేమలో పడ్డావని తెలిసాక చాలా హ్యాపీగా ఉంది. కానీ నువ్వంతా సులభంగా ప్రేమలో పడవని నాకు తెలుసు. కాబట్టి నేను గెలుచుకోవడానికి అతను ఏదో ప్రత్యేకమైనది చేస్తుండాలి. స్నేహ అంది. మేబీ. సరే, నేను ఇప్పుడు ఫోన్ పెట్టేస్తాను. అజయ్ జ్యూస్ తాగే టైం అయింది. వాళ్ళమ్మ ఇంట్లో లేదు కాబట్టి ఈ రోజు నుంచి నేనే అన్ని చూసుకోవాలి. ఆహా, అయితే మా స్నేహ అప్పుడే తన భర్తకు సేవలు చేస్తూ దగ్గరపోతుందనమాట. ఆట పట్టేస్తావు. ముందు నీ ప్రేమ విషయం తనకి చెప్పవే అని మళ్ళీ అంది. టీస్ చేయకు స్నేహ, చెప్తాలే త్వరలోనే. ఆమె సిగ్గుగా ఫోన్ పెట్టేసి వంటగది వైపు వెళ్ళింది. కొన్ని నిమిషాల తర్వాత అజయ్ జ్యూస్. అజయ్ సర్ప్రైజ్ అయ్యాడు. నిజంగా నువ్వేనా? నాకు జ్యూస్ చేసిస్తున్నావా? నమ్మలేకపోయాడు. అవును, తీసుకో అంది. అతడు జ్యూస్ తీసుకుని తాగి దాన్ని తిరిగి టేబుల్ మీద పెట్టాడు. నువ్వు నాకు హఠాత్తుగా ఎందుకు జ్యూస్ ఇచ్చావు? ఇప్పటి వరకు గ్లాస్ వాటర్ కూడా ఇవ్వలేదుగా అని అడిగాడు. కానీ ఆమె సిగ్గుపడుతూ మౌనంగా ఉండిపోయింది, తన చీర కొంగును నలుపుకుంటూ. ఆమెను సిగ్గుపడుతున్న తీరు చూస్తూ
కొంపతీసి నాతో ప్రేమలో పడ్డావా ఏంటి? అతను నవ్వుతూ అన్నాడు జోక్‌గా. కానీ ఆమె అతని మాటలకు సీరియస్ అయిపోయింది. అతడు నవ్వుతుంటే లోపల హర్ట్ అయింది. ఓ తెగ ఫీల్ అయిపోకు. ప్రపంచంలో ప్రతి అమ్మాయి నీ ప్రేమలో పడిపోతుందని అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదు. ఓకే. అత్తయ్య నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. కాబట్టే నీకు జ్యూస్ ఇచ్చాను అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఆమె మాటకి అజయ్‌కి మండింది. నేనేమీ ఫీల్ అయిపోవడం లేదు. నోరు అదుపులో పెట్టుకో. నేను చిటికేస్తే వేల మంది అమ్మాయిలు నా ఒడిలో వాలిపోతారు. దానికి ఆమె పళ్ళను నవ్వుతూ అయితే వచ్చిపోయే ఆడవాళ్ళకి చిటికలు వేసుకో అని కోప్పడుతూ వెళ్ళిపోయింది. అంతే ఇద్దరు కూడా 2 రోజుల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఎడమొహం పెడమొహం పెట్టుకున్నారు. ఒకరోజు సాయంత్రాన అన్విత షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేస్తూ బ్యాగ్స్‌తో నడుస్తుండగా ఒక అమ్మాయి అనుకోకుండా ఆమెను ఢీకొట్టింది. దాంతో ఆమె చేతుల్లోని బ్యాగ్స్ కింద పడిపోయాయి. ఐయామ్ సారీ నేను హెల్ప్ చేస్తాను. ఆ అమ్మాయి వెంటనే కింద పడిన బ్యాగ్స్‌ని ఏరి మరీ అన్వితకి తిరిగి ఇచ్చింది. ఆ అమ్మాయి చూడటానికి అందంగా, మోడర్న్‌గా ఉంది. పర్వాలేదు అనుకోకుండా జరిగింది అంతేగా అన్విత అంది. బై ద వే నా పేరు నయన అంది. ఓహ్! నేను అన్విత. సరిగ్గా అప్పుడే అన్విత వెనుక నుండి ఒక సుపరిచితమైన గొంతు వినిపించింది. నైనా నువ్విక్కడున్నావా? అన్విత వేరే ఎవరైనా ఉంటారేమోనని వెనక్కి తిరిగి చూసింది. కానీ అక్కడ నవ్వుతూ నిలబడి ఉన్న అజయ్‌ని చూసి ఆశ్చర్యపోయింది. అతను నయనను దగ్గరకు వెళ్ళి ఆమెను హగ్ చేసుకున్నాడు. నయన కూడా అతన్ని అంతే గట్టిగా హగ్ చేసుకుంది. అన్విత కళ్ళు పెద్దవి చేసుకుని అక్కడే స్తంభించిపోయింది షాక్‌తో. అజయ్ ఆమెను ఇప్పటివరకు కనీసం చెయ్యి పట్టుకుని కూడా మాట్లాడింది లేదు. కానీ ఇక్కడేమో వేరే ఎవరో అమ్మాయిని హగ్ చేసుకున్నాడు. తిరుగుతున్నాడు. తన రియాక్షన్ కూడా అజయ్ ఏమీ పట్టనివాడిలా చూపును తిప్పుకుంటూ నైనా ఆ అమ్మాయి ఎవరు? అతడి ప్రశ్నకు అన్వితకు దిమ్మ తిరిగిపోయింది. తను అతడి స్వయాన భార్య కాదా అని నమ్మలేకపోయింది. ఈమె అన్విత. నేను అనుకోకుండా ఈమెను గుద్దేశాను. కానీ నైనా తన మాట కొనసాగించే లోపే ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎక్స్‌క్యూజ్ మీ పక్కకు వెళ్ళిపోయింది. అన్విత అతడిని శూన్యమొహంతో చూస్తూ ఆ అమ్మాయి ఎవరు అజయ్? ఆమె గొంతు భావోద్వేగంతో వణికింది. తను నా గర్ల్ ఫ్రెండ్ అనడం గర్వంగా. నువ్వు కావాలని నన్ను మళ్ళీ ఆట పట్టిస్తున్నావు కదా? ఆమె లోపల చాలా భయపడింది. ఏంటి ఆట పట్టిస్తున్నానా? నేనేమైనా చిన్నపిల్లాడినా నిన్ను ఆట పట్టిస్తాకి? నాకు 28 ఏళ్ళు అన్విత. అయినా సరే ఇంకా సింగిల్‌గా ఉంటానని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు? నైనా తిరిగి రావడంతో ఆ ఉద్రిక్త క్షణానికి అంతరాయం కలిగింది. అజయ్ మనం వెళ్దామా? దానికి అజయ్ తలూపి నైనా చేయి పట్టుకోగా ఇద్దరూ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ కన్నీళ్లతో కళ్ళు మసకబారుతున్న అన్విత మాత్రం అక్కడే నిలబడి ఉండిపోయింది. రాత్రి అవుతుంది. అజయ్ అయోమయంగా అటూ ఇటూ తిరిగి అన్విత కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. తనెక్కడుంది? ఇంకా షాపింగ్ చేస్తుందా? బహుశా మాల్ నుండి బయలుదేరాక వేరే చోటుకి వెళ్ళి ఉంటుంది. కొంతసేపటి తర్వాత మళ్ళీ గడియారాన్ని చూశాడు. ఏదో 100సారి అన్నట్టు. ఈ టైం కల్లా తిరిగి వచ్చేయాలి కదా! కాల్ కూడా తీయడం లేదు. ఎక్కడికి వెళ్ళింది? టెన్షన్ అవుతున్నాడు. మరొక గంట తర్వాత వెయిట్ తనేమైనా హర్ట్ అయిందా? నైనా నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం వల్ల? ఓహ్ నో అజయ్! ఒకవేళ తను దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు కదా! అతను ఆందోళన, పశ్చాత్తాపం కలగడంతో తన జుట్టును పట్టుకున్నాడు. వెంటనే తన ఫోన్ తీసుకొని అతడి బెస్ట్ ఫ్రెండ్‌కి కాల్ చేశాడు. తన భార్యను వెతకడానికి ఇంటి నుండి బయటకు పరిగెత్తాడు. కొంతసేపటి తర్వాత అన్విత ఒంటరిగా బస్టాండ్‌లో కూర్చుంది. వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆమె నిశ్శబ్దపు వెక్కిళ్ళ ప్రతిధ్వని తప్ప మరే శబ్దం వినిపించడం లేదు. ఆమె కళ్ళల్లో ఇంకా నీళ్ళే ఉన్నాయి. ఆలోచనల్లో మునిగిపోయింది. కనీసం టైం ఎంత అయింది? అది అర్ధరాత్రి అని కూడా తెలుసుకోకుండా. నా అజయ్ నన్ను చీట్ చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆగు పిచ్చిదానిలా మాట్లాడుతున్నా ఏంటి? ఇది చీటింగ్ ఎలా అవుతుంది? అతడికి అసలు నా ప్రేమ గురించే తెలియనప్పుడు, నేను కూడా అతడికి భార్యలా ప్రవర్తించినప్పుడు. కానీ నేనొక ఫూల్‌ని. వాడు కూడా నన్ను ప్రేమిస్తున్నాడని అనుకున్నా. తన లైఫ్‌లో ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలియక ఎన్నో కలలు కన్నా. చాలు అయ్యిందింక. నేను వాడి ప్రేమలో పడి ఉండాల్సింది కాదు. అయినా పడకుండా ఎలా ఉంటా? వాడు లిటరల్లీ డేంజరస్‌గా కనిపించే మంచి మనసున్న వాడు కదా! ఛ! చివరికి ఒక ఫూల్ అయిపోయా. ఆమె తన ముఖాన్ని చేతుల్లో దాచుకుంది. కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. మరోపక్క అజయ్‌కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్విత ఉన్న లొకేషన్‌కి ఏమాత్రం సంకోచించకుండా తన కోసం కారులో వేగంగా దూసుకుపోయాడు. క్షణాల్లో లొకేషన్‌కి వచ్చిన అతడికి అన్విత ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో కూర్చుని ఉండటం చూశాడు.
అజయ్ కార్ ఆపగానే ఆమె వైపు పెరిగెత్తుతూ గట్టిగా ఆమె పేరు పిలిచాడు. ఆమె తల ఎత్తి చూసింది. కానీ అతన్ని చూడగానే ఆమె ముఖం నిర్వికారంగా మారిపోయింది. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అసలు టైం ఎంత అయిందో తెలుసా నీకు? ఆమె పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. నీరసంగా వాచ్ చూసుకొని అతన్ని తిరిగి చూసింది. నేను బస్ కోసం ఏదో చేస్తున్నాను. అతను కళ్ళు గట్టిగా మూశాడు, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. ఆమె అబద్ధం చెబుతోందని తెలిసి సీరియస్గా ఆమె వైపు చూసి తన మణికట్టును పట్టుకున్నాడు. ముందు ఇంటికి వెళ్దాం పద. ఆమె తన చేతిని వెనక్కి లాక్కుంది నిలబడుతూ. నేను బస్సులో వస్తాను, నువ్వు వెళ్ళు. నీ గర్ల్ ఫ్రెండ్ నీకోసం ఎదురు చూస్తుంటుంది అని మొహం తిప్పుకుంది. సీరియస్లీ? అతని ముఖంలో అసహనం స్పష్టంగా కనిపించిన కోపాన్ని అదుపు చేసుకున్నాడు. నాన్ సెన్స్, వచ్చి కారెక్కు గట్టిగా అన్నాడు. నువ్వు వెళ్ళని చెప్పాను కదా. ఆమె కూడా గట్టిగా అంది. నా పెళ్ళాన్ని ఒంటరికి ఇక్కడ వదిలేసి నేనెలా వెళ్ళగలను? అతను అరిచాడు. అతని స్వరం ప్రతిధ్వనించింది. కానీ ఆమె కూడా కన్నీళ్లతో ఉబికి వస్తున్న కళ్ళతో తిరిగి అరిచింది. ఏ, ఎందుకు వెళ్ళు? సాయంత్రమేగా నన్ను వదిలేసి నీ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళిపోయావుగా. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు పెళ్ళం ఉందని? ఆమె కళ్ళల్లో నీళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వు ఏడుస్తున్నావా? తడబడ్డాడు. ఏడవడం తప్ప ఇంకేం చేయగలను? ఐ లవ్ యూ అజయ్. కానీ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఈ విషయం తెలిసాక నేను ఎలా స్ట్రాంగ్గా ఉండగలను? ఏడవడం తప్ప. ఐ హేట్ యూ. నువ్వు మంచివాడవని అనుకున్నాను, ఇంత చెడ్డవాడవని అనుకోలేదు. ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఏనాడు బాధ పెట్టపోయేసరికి మురిసిపోయాను. ఇలా ఒకరోజు నేరుగా నా ప్రేమతో నిండిన గుండెనే పగలగొట్టేస్తావని తెలియక నన్ను చాలా బాధ పెట్టావు అజయ్. ఐ హేట్ యూ అజయ్. ఆమె ఏడుస్తుంటే, ఏంటి నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావా? అతడు నమ్మలేకపోయాడు. అవును, అదే నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు. ఇప్పుడు నన్ను వదిలే. కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి తిరిగింది. అన్విత ఆగు అని అరిచాడు. కానీ ఆమె ఆగలేదు. దాంతో అతడు అరుస్తూ ఆమె వెనుక పరిగెత్తి ఆమెను ఆపడానికి వెనుక నుండి కౌగిలించుకున్నాడు. నీకు అర్థం కావడం లేదా అన్విత? నన్ను వదిలి వెళ్ళకు. అన్విత అతడి కౌగిలి నుండి విడిపించుకుని అతని వైపు తిరిగి తన ఎర్రగా ఉబ్బిపోయి ఉన్న కళ్ళతో సీరియస్గా చూసింది. ఎందుకు అని అడిగింది. తెలుసుకోవాలనుకుంటున్నావా? సూటిగా అడిగాడు. అవును. ఆమె పూర్తిగా చెప్పేలోపే అజయ్ ఆమె మెడ వెనుక భాగాన్ని పట్టుకొని గట్టిగా ఆమె పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. కానీ ఆమె అతన్ని తిరిగి ముద్దు పెట్టుకోలేదు. ఎందుకంటే నేను లవ్ చేస్తున్నా. నువ్వు నన్ను వదిలేస్తే ఆ మరుక్షణమే నేను చేస్తా. ఆమె షాక్ అయిపోయింది. నువ్వు నైనాని ప్రేమిస్తున్నావు కదా? అతడి తలను అడ్డంగా ఊపుతూ. ఆమె నా కజిన్, నా గర్ల్ ఫ్రెండ్ కాదు. ఏ అమ్మాయి నా ప్రేమలో పడదని నువ్వు అన్నావు కాబట్టే నేను అబద్ధం చెప్పానంతే. ఆమె ఆశ్చర్యపోయింది. నేను ప్రేమించేది కేవలం నిన్ను మాత్రమే. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు నువ్వు నన్ను ధైర్యంగా ఎదుర్కొన్న తీరు, భయపడకపోవడం అంతా కూడా నన్ను ఆకట్టుకుంది. ఆ రోజు తర్వాత నేను నీ కోసం చాలా వెతికాను. ఎందుకంటే నేను నీకు అప్పటికే పడిపోయానని తెలుసుకొని. కానీ విఫలమయ్యాను. ఇంతలో తాతయ్య వల్ల నేను పెళ్లి ఒప్పుకోక తప్పలేదు. నా గుండె ఎంత ముక్కలేందో నాకే తెలుసు. కానీ నేను నా పెళ్లి కూతురుగా చూసినప్పుడే నాకు దేవుడి మీద నమ్మకం కలిగింది. నువ్వు నా సొంతం కావాలని మొదటిసారిగా ఆయన్ను ఒక కోరిక అడిగాను. ఇప్పుడు దయచేసి నన్ను వదిలి వెళ్ళకు. నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. నన్ను కొట్టు కూడా, కానీ నన్ను వదిలి వెళ్ళకు. ఎమోషనల్ అయ్యాడు. నువ్వు ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను ఎంత భయపడి హార్ట్ బ్రోకెన్ అయిపోయానో నీకు తెలుసా? ఆమె కోపంతో అతని ఛాతిపై బాదుతుంటే తన తీరుకి అతను తన చేతులను అడ్డంగా పెట్టుకుంటూ వెనక్కి తగ్గాడు నవ్వుతూ. బయట వాళ్ళకి ఎంత డేంజరస్ అయినా బాజీకి మాత్రం కాదుగా. అలా అడగకు అన్విత, ఎందుకంటే కారణం నాకు కూడా తెలియదు. సిగ్గు లేకుండా నవ్వుతూ అన్నాడు. అయినా ఆమె అతడిని మళ్ళీ కొట్టింది. కానీ ఈసారి ఆమె దెబ్బలు బలహీనంగా ఉన్నాయి. పైగా ఆమె కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు నిండిపోయాయి. స్టూపిడ్ తిట్టింది. ఐ లవ్ యూ అని చెప్పాడు. ఈడియట్ మళ్ళీ తిట్టింది. ఐ లవ్ యూ మోర్ బేబీ. మళ్ళీ అంతే ప్రేమగా చెప్పాడు. ఎంత అంది. ఈ ప్రపంచంలో కూడా సరిపోనంత. ఆమెకు మాటలు రాలేదు. భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరై అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. అతను కూడా తనను కౌగిలించుకుని తన వీపుపై నిమురుతూ తన నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆమె ఆరాధనతో నిండిన కళ్ళతో అతని వైపు చూసింది. ఏదో ప్రేమ కోసం ఎదురు చూస్తున్న చిన్నారిలా. అతను ఆమె పెదవులపై మెల్లగా ముద్దు పెట్టి తన నుదుటిని ఆమె నుదుటికి ఆనించాడు. వారి ప్రేమ మాటలను అధిగమించింది.